చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడ్ బై వరల్డ్ ఫుల్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్స్ కాక. ఇక అరుచుకుందాం రారు లయ్యాల్టి మోక. మొత్తం మీద 5 ఏళ్ళు అప్ప చెప్తే జగనాల్ గారు ఏదైనా పెంచి పారేసిండు కదా. అప్పులు పెంచిండు, ఆమ్దాని పెంచి మామూలు అప్పులు పెంచింది. ఇక అప్పుల మీద ఆమ్దాని కూడా మళ్ళీ మస్తు పెంచిండు అనుకో రాత్రి ఉన్న కంపెనీ లూసిపోయేటట్టు. ఇక అది ఒక్కటేనాయా అనుకొని రివ్యూ తీస్తే హోంశాఖ ఎట్లున్నదని చూడబోతే ఆహా ఏమున్నది నేరాలు ఘోరాలు మళ్ళీ ఒక సీరియల్ పెట్టినట్టే ఉన్నది ఏపీలాగో గంతగానం పెంచేసి పెట్టిన అనుకో రాత్రి. ఇక మరి అన్ని రోజులు పోలీసు వాళ్ళకి వాళ్ళకి సర్వీస్ చేసుడే సరిపోయాయి. మరి ఈ నేరాలు ఘోరాలు ఎడబట్టించుకురు ఏం తక్కువ 50% దాకా అంటే 48 దగ్గర దాకా వచ్చిందని అంటే ఏం నేరాలు ఏం ఘోరాలు. ఇక అడిగినోళ్ళు లేడా చెప్పినోళ్ళు లేడా కొట్టినోడు కొట్టినాడు అక్రమ అరెస్టులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నేరాలు పెరిగిపోయాయి. ఇక ఇటు హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత ఇటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మొత్తం పరిశీలిస్తాలకు చిట్టా అంతా బయటపడ్డది. 5 ఏళ్ళకే గింత పెంచినట్టే ఇంకొక 5 ఏళ్ళు ఉంటే కథమే ఉండనట్టు కథ. అగో గట్లున్నది గాలిపంక పార్టీ వాళ్ళ ఘనత. నేరాల మీద నేరాలు ఘోరాల మీద ఘోరాలు. అప్పుడు మనం చూడలేదా ఇక పోలీసు వాళ్ళని పని చేసుకొని ఇచ్చిరా మొత్తం గాలిపంక పార్టీ వాళ్ళకు మొత్తం జీతగాల లెక్క చేయించిరు. ఇక గట్లే ఉంటుంది మరి నేరాలు పెరిగాయి. అసలు అప్పుడు ఒదికు గంజాయి అక్రమ రవాణా 1 2 అబ్బో కథ. ఇక చూద్దాం రారి. ఏపీలా పోయిన 5 ఏళ్ళు ఎట్లుండే నుల్లా జగనాలు ఎన్నెన్ని మాటలు మాట్లాడుకోవచ్చిండు. ఆయన ఎట్లా జరిగింది చెప్పుండ్రి. ఎన్ని అన్యాయాలు ఎన్ని అక్రమాలు ఎన్ని అరాచకాలు. అసలు ఏపీలో మందు పేరైన పడద్దు మందే కనబడద్దన్న మాట్లాడిన మనిషి కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చి జనాల పానలతోటి చెలగాటమాడే మంద అక్కడ ఏర్లై పారిందనే చెప్పాలా. దిక్కుమల్ల జాబ్రాండ్లు తెచ్చుకుంటా జనాలతోటి ఎంత ఆడుకున్నాడు జగ్గులు చెప్పుండ్రి. ఈ మందు ముచ్చట ఒకటేనా ఎక్కడి గంజాయి ఎక్కడ మందు ఎక్కడ జంపుడు ఎక్కడ చూసినా గివే ఏపీలా. అంటే జంపుడు లేదంటే జైల్లో పెట్టుడు కేసులు ఒత్తగేసి గిదే నడిచింది. కానీ ఇంకొకటి ఏమన్నా ఉండే నా చెప్పుండ్రి. గీ ముచ్చట మీదనే హోంశాఖ మీద ఏపీ సీఎం చంద్రబాబు మొత్తానికైతే సమీక్ష పెట్టిండులా. హోంమంత్రి అనిత డీజీపీ ద్వారక తిరుమలరావు ఉన్నతాధికారులతోటి కలిసి రాష్ట్రంలో జరిగిన పరిస్థితుల మీద రివ్యూ చేసిండ్రు అనుకోరాదుర్రి. 2014 నుంచి 2019 తోటి పోల్తే 2019 నుంచి 2024 నలుమిట్లా ఎన్ని క్రైమ్లు జరిగినాయి ఏంది క్రైమ్ రేట్ ఎంత అని మొత్తానికైతే సీఎం చంద్రబాబు అధికారులకు వివరించుకొచ్చిండులా. గాలిపంక పార్టీ సర్కారు హయాంలా క్రైమ్ రేటు పెరిగినట్లు గుర్తించిండ్రు. మహిళల మీద 36%, పిలగాండ్ల మీద 152%, 134% సైబర్ మోసాలు, 87% మిస్సింగ్ కేసులు పెరిగినట్లు సీఎం అధికారులకు తెలుపుకొచ్చిండులా. గట్లున్నది మరి జగనాలు పాలనలా. అమ్మో ఒకటే నానులా గంజాయి డ్రగ్స్ నివారణ సైబర్ క్రైమ్ కు అడ్డుకట్ట వేసేందుకు టెక్నాలజీ వాడకము పోలీస్ శాఖ బలోపేతం అసొంటి అంశాల మీద రివ్యూల అధికారులతోటి మొత్తానికైతే సీఎం సారు గిట్లా చర్చించుకొచ్చిండు. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఎట్లా ప్రవర్తించిండ్రు మరి వాళ్ళు పోలీసు వాళ్ళ లేకపోతే జగనాలు కార్యకర్తల కూడా తెలియకుంటుండే ఏం జరిగినా కూడా మాకు పట్టదన్నట్టుంటిరి. గట్లా 5 ఏళ్ల పాలనలో ఎట్లెట్లా జరిగింది ఏమేమైందని పురాగా మొత్తం పుట్టు పూర్వం అంతా తవ్వుకొచ్చిర్రు అనుకో రాదురి. ఇప్పుడు అంటే కమలం పార్టీ వాళ్ళు బాగానే తెలంగాణ మీద నజరేసిరు అనుకో రాదురి. ఇప్పుడు అదే అవుతుంది కదా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుకొస్తున్నాడు. వాళ్ళ సభ్యత్వాలు నింపుకునే పని ఏదో ఉన్నదట. హైదరాబాద్ వచ్చిండు. సభ్యత్వాలు ఒకటే కదా ప్రజల సమస్యలు కూడా ఈ రకంగానే తెలుసుకుంటున్నాము. ఎటువాడి తెలంగాణ మీద బీజేపీ జెండా ఎగరైపోతే మా గుండెల నిండా ఆత్మవిశ్వాసం ఎట్టుందో చూపిస్తాము. ఈ తేప వచ్చేదంతా బీజేపీ రాజ్యమే పైన ఉందిగా. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మా జెండా ఎగిరేది ఉన్నదని దండిగానే చెప్తున్నాడు. మొత్తం మీద అయితే ఇప్పుడు సభ్యత్వాల కోసం వచ్చి హైదరాబాద్ పట్టణంలో తిరుగుతున్నాడు. ఆ హిసాబ్ మీదకి వెళ్ళి పురాగా మాట్లాడుకొచ్చిండు. ఈ కాంగ్రెస్ కారులతో అయ్యేది పోయేది ఏం లేదు అంతా మాతోటే అవుతుంది. మా సర్కారు రాబోతున్నది జనం నమ్ముతున్నారు. మా కార్యకర్తలే మాకు బలం మంది ఇవ్వలక్కర్లేదు గట్లుంటుంది మా బలం అని చెప్పని గట్టిగా అనుకొచ్చిండు అనుకో రాదురి. ఇందాం రారి ఏమంటున్నావు ఇంకా మంత్రి కిషన్ రెడ్డి సాబ్. ఇప్పుడంటే గిట్లా అయింది గాని వచ్చేటికి మనదే ఉంటది అంతటా. ఎక్కడ చూసినా కూడా బీజేపీ పేరైన పడుతుంది. రాబోయే రోజులల్లా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చుడు పక్కా అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేసిండులా. హైదరాబాద్ లా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని షురూ చేసిన కిషన్ రెడ్డి ఈ తీరుగా మాట్లాడుకొచ్చిండు. రాష్ట్రంలో ఎక్కువగా సభ్యత్వాలు నమోదు చేయాలని చెప్పి నేతలకు పిలుపునిచ్చిండు అనుకోరాదుర్రి. కాంగ్రెస్ అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చింది. ఏమన్నా చేసిందా? ఎలక్షన్ల ముంగట ఎన్ని మాటలు మాట్లాడి ఇప్పుడేమన్నా నెరవేర్చిందా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మీద కర్రు కాల్చినంత వాత పెట్టిండు అనుకోరాదుర్రి. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు అధికారంలో కూర్చొని బాగానే మాటలు మాట్లాడుతున్నారని గీ తీరుగా మాట్లాడిండులా. చూడండి కావాలంటే నా మాటలతో ఏంది గాని ఇప్పుడు జరిగేటువంటి సభ్యత్వం ఏదైతున్నదో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి మరి తప్పకుండా
అదొక సాధనంగా ఉండాలని దానికి అందరం కూడా కష్టపడి మనం ఐకమత్యంతో పనిచేయాలి. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఈరోజు మరి అనేక రకాలుగా ఇచ్చినటువంటి హామీలను తూట్లు పొడుస్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. అది ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి డిక్లరేషన్ తీసుకున్నా, యూత్ డిక్లరేషన్ తీసుకున్నా, బీసీ డిక్లరేషన్ తీసుకున్నా, రైతు డిక్లరేషన్ తీసుకున్నా, మైనార్టీ డిక్లరేషన్ తీసుకున్నా, అందులో ఏ ఒక్క డిక్లరేషన్ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఈ యొక్క రైతుల రుణమాఫీ ఏ రకంగా ఈరోజు గందరగోళంలో ఉందో మనం చూస్తా ఉన్నాం. ఇన్నరు కదనుల్లా గదన్నట్టు కథ. ఇక రాబోయే రోజులల్లా బీజేపీదే హవా నడుస్తుందట. ఇక సభ్యత్వ నమోదుతో పాటు ప్రజా సమస్యల మీద పోరాటం కూడా చేస్తారట నుల్లా. ఇక ఏదేమైనా సరే అధికారంలోకి వచ్చింది అబద్ధాలు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ అని గట్ల కాదు. ఇక ఈ త్యాపం అన్నదే ఉంటుంది. బీజేపీ అధికారంలోకి వచ్చుడు పక్క ఏడ చూసినా బీజేపీ ఉంటుంది అన్నట్టు మాట్లాడుకొచ్చిండులా మొత్తం మీద. ఈ హైడ్రా కూచి వెళ్తుందేమో కానీ జన్వాడ ముచ్చట అయితే బాగా జోరు మీద నడుస్తున్నది. అటు కేటీఆర్ది వాళ్ళది వీలే అక్కడనే ఉన్నాయి జన్వాడల ఫామ్ హౌజులు. ఇక తీసేసేటట్టున్నారు అని ఒక ఆయన ముందుగానే పోయి కోర్టులో పిటిషన్ వేసిండట. ఇక ఆ ముచ్చట మీదకి వెళ్ళి మాజీ మంత్రి కేటీఆర్ ఏమనుకొచ్చాడు, దశపో మాకు లేనే లేవు, మా ఫ్రెండ్ ఉంటే లీజ్ తీసుకున్నా నేను. ఇంకా మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాయి ఆడ రేవంత్ రెడ్డిది, మిగతా వాళ్ళు అన్నీ ఏడేడున్నాయో చూపించమంటే నేను చూపిస్తా జన్వాడల ఫామ్ హౌజులు అన్నీ నాకు ఎరికే, మీరు ముందస్తుగా మీకు పోకుండా చూసుకోరు, నాదేమో కానీ నాదెందుకుంది నేనేదో 4 వద్దులు అదేంది లీజుకు తీసుకున్నా కానీ నాకే సంబంధం లేదనేమో ఆయన అంటుండు. ఇక ప్రతాప్ రెడ్డి అంటే ఆయనేమో, ప్రదీప్ రెడ్డి అంటే ఆయనేమో మొత్తం మీద అయితే కోర్టు దాకా పోయిండు. ఈ ముచ్చట మరి రేపు తేలేదు తట్టు కొడుతున్నది. మరి హైడ్రాల భాగంగా జన్వాడల ఫామ్ హౌజులు ఉంటాయా, ఊడవిక్తారా, మరి ఏమవుతుంది అనేది ఇప్పుడు తెలియాలి. ఏదేమున్నా కాంగ్రెస్ సర్కార్ అయితే అక్రమంగా కానీ కబ్జా చేసి కానీ ఆగమాగం చేసి కానీ కట్టుకునేది ఉంటే మటుకు ఒట్టిగా వదిలిపెట్టేది లేదు. అవన్నీ కూల్చేసుడు అని బరాబర్ చెప్తున్నారు. మరి చూద్దాం రారు ఏడేడెట్లుంది ఏం కథ అనేది. ఆగోనే హైడ్రా కూల్చివేతలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలను రేపుతున్నది అనుకోరాదు. మంత్రుల ఫామ్ హౌస్లతోటే కూల్చివేతలు షురూ కావాలా అని చెప్పి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుకొచ్చిండు. ఇక జాన్వాడ ఫామ్ హౌస్ మీద స్పందించిన కేటీఆర్, నా పేరుతోటి ఏ ఫామ్ హౌస్ కూడా లేదు, ఇక నా సోపతి ఫామ్ హౌస్ను నేను లీజుకు తీసుకున్నా, గాయంత మాత్రానికే నా మీద పెడతారా అని చెప్పి గీ తీరుగా వివరణ ఇచ్చిండు. ఇక గది బఫర్ జోన్లో ఉంటే నేనే దగ్గరుంటి కొట్టిస్తా అని కేటీఆర్ మాట్లాడిండులా. పొంగులేటి, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫామ్ హౌజులు ఉన్నాయి కదా, ఇక గాళ్ళ కాడికెళ్ళి కూడా మాట్లాడుకుంటా రావాలా. రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడుందో కూడా చూపిస్తానేనని చెప్పి తీరుగా సవాల్ ఇసిరిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చూడుండ్రి, నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతా మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా. ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్. ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది, ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట. చూసిండ్రు కదనుల్లా. ఇక హైడ్రా కూల్చివేతల ముచ్చటైతే గీ తిరుగున్నది. పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలకు ఫామ్ హౌజులు ఉన్నాయి, ఇక మాకు మాత్రం ఫామ్ హౌజులే లేవు. ఇక మమ్మల్ని పట్టుకొని బాగానే మాట్లాడుతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌజు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది కదా, పొంగులేటి సోదరుడు ఇప్పటికి గక్కనే ఉంటున్నాడు. వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌజ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే కట్టుకున్నారు. ఇక గాళ్ళ మీద ఏం మాట్లాడారు, మా మీద బాగా పడుతున్నారు అని చెప్పి గీ తీరుగా ప్రశ్నించిండు. ఇక ఏదేమైనా కానీ గీ కూల్చివేత ముచ్చట్లయితే రాజకీయ జౌడాలు, రాజకీయ ప్రకంపనలు జోరుగానే లేస్తున్నాయి కదా. ఇక జితేందర్ రెడ్డి, మధు యాష్కీలకు ఫామ్ హౌజులు ఉన్నాయన్న కేటీఆర్, కాంగ్రెస్ నేతల ఫామ్ హౌజులు బఫర్ జోన్లోనే ఉన్నాయని మాట్లాడుకొచ్చిండులా. అసలు ఈ పాపం పాడైపోను కదరో, మనిషికి ఆశకు అంత లేకుండా పోతుంది కదా. ఈ సంపాదించాలన్న తొందరలో పడి అంత కల్తీ ప్లాస్టిక్ కెమికల్స్ తయారు చేసుకుంటా ఆ కంపెనీలు పెట్టుకుంటా మళ్ళీ ఆ వ్యర్థాలను ఎక్కడ తోలానో తెలియక తాగే నీళ్ళు గోదావరిలోకి పంపుతున్నారట. ఆ గోదావరి నీళ్ళు అట్లా రంగు మారు వస్తాలకు రైతన్నలంతా రంది పడుతున్నారు. అసలు ఈ పంటలు పండితే లేకపోతే మా పానాలకు ఏమన్నా అవుతుందా, మేము ఏదో నీళ్ళని నమ్ముకొని గోదావరమ్మని నమ్ముకొని పంటలు పండించేటోళ్ళం, రంగు మారి వస్తున్నాయి. ఆ మీదికెళ్ళి మహారాష్ట్రకాయ అంతా కెమికల్ కలుపుతున్నారు. ఇంకో దిక్కేమో చేపలు పట్టాలంటే కూడా ఇబ్బందే కదా, చేపలకు కూడా
పానాలు మంచుకుంటాయా చెప్పుండ్రి అవి నీళ్ళలో బతికేటివా ఈ కెమికల్స్ ఏంది కథ ఏంది సర్కారు దీని మీద సరిపోని నజరేయాలి గిట్లయితే ఎట్లయితుంది అని చెప్పని రైతన్నలంతా రందికొచ్చారు అదే ముచ్చట మీదకెళ్ళి ఇక అటు మా వాళ్ళు కూడా పోయినుండే మరి ఎట్టెట్ట జరుగుతుంది ఏం కథ అనేది ఒకసారి అరుచుకుందాము ఏదేమున్నా కానీ గోదావరి నీళ్ళు కూడా కలుషితం చేస్తే ఇక మనిషి బతికేది ఏడ చెప్పురి ఇప్పటికే నీళ్లు కలుస్తాం గాలి కలుస్తాం తాగే పాల కాంచెలు పసిపిల్లల కాంచెలు అంతా నకిలీ కల్తీ ఇంకా మీదికెళ్ళి గంజాయి బొంజాయి అడ్డమైనవి మాదక ద్రవ్యాలు ఇక జాలదన్నట్టు ఇప్పుడు పారే గోదావరి నీళ్ళను కూడా ఆగమాగం చేస్తే యాడికెళ్ళి తాగుతారు ఎట్ల పంటలు వంతాయి జనం ఎట్టబత్తారు ఏందో ఏమో పోరి అంతా కల్తీ అయిపోయింది దునియా ఈ వ్యర్థాలు చేయంగా మొత్తానికైతే గోదావరి కన్నీరు పెడుతున్నది కదా నుల్లా నిజామాబాద్ల పవిత్ర గోదావరి కలుషితమై కన్నీరు పెడుతున్నదుల్లా గోదావరిలకు మహారాష్ట్ర పరిశ్రమల వ్యర్థాలు వచ్చి చేరుడుతోటి నీరు మొత్తం రంగు మారుతున్నది తెల్లగుండేటి నీరు కాస్త మొత్తం నల్లగా వడుడుతోటి ఆగమాగమున్నదనుకోరాదుర్రి దీంతో శ్రీరామ్ సాగర్ ఆయకట్ట రైతులైతే మస్తుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంకోరోకు మత్స్య సంపద మొత్తం ప్రమాదంలో పడ్డదుల్లా మరి కెమికల్స్ అచ్చుడుతోటి ఎట్లుంటది చెప్పుండ్రి ఇక గతంలోనే కెమికల్స్ ప్రభావం తోటి భారీగా మొత్తం జిమ్మలు 7 కడ కాలం చేసి ఇక ఇంకో రోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును పొల్యూషన్ బోర్డు అధికారులు సందర్శించిండ్రు ఇక రిపోర్టు ఆధారంగా వేసుకొని పరిశ్రమల మీద చర్యలు తీసుకుంటామని మాట్లాడుకొచ్చిండ్రు కానీ ఇప్పుడైతే ఘోరమే ఉన్నదుల్లగా అక్కడ కథ ఇక చూడుండ్రి కావాలంటే మరి కాదా నుల్లా ఎక్కడెక్కడికేంచో పరిశ్రమల వ్యర్థాలు మొత్తం వచ్చి గోదావరిలో చేరితే మంచిగున్న నీరు మొత్తం ఆగం కాకపోతే ఏమైతుంది చెప్పుండ్రి మరి పరిశ్రమలకేంచి వచ్చేది మొత్తం కెమికల్స్ ఏనాయి అవన్నీ నీళ్ళలో చేరుతోటి మరి జిమ్మలు మొత్తం చచ్చిపోయి ఇక మత్స్యకారులకేమో సంపద మొత్తం దెబ్బతిన బట్టి ఆడు చూస్తే అట్లున్నది ఇటు చూస్తే ఇట్లున్నది ఇక చూడుండ్రి ఇదన్నట్టు కథ అమ్మ వీడెవడో చిన్న సన్నవాడు ఏం కానట్టున్నది కదా డాడీ గిడిదాకా పని ఉందా అని వాళ్ళ అయ్యనే తీసుకొని పోయిండట తీరా ఏడికి తీసుకుపోయిండు ఎరికైనా పోలీస్ స్టేషన్కి తీసుకుపోయిండు మరి వాళ్ళ అయ్యని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఈడేం చేసిండే అని అంటే వాళ్ళ అయ్య మీదనే కేసు పెట్టిండు ఓసిని ఇది ఎక్కడ చిత్రం అయ్య మీద కేసు పెట్టుడేది 5 ఏళ్ల పోరాడు అనుకుంటారా అదే నువ్వు మరి ఏమని కేసు పెట్టినా ఆస్తి వంచిస్తలేడు లగ్గం చేస్తలేడు అని కేసు అంటే కాదు నన్ను నదికాడికి పోయి ఆడుకొని ఇస్తలేడు ఇంటికెళ్ళి బయటికి వెళ్ళనిస్తలేడు అంటే బడంటుడు అంటే పుస్తకం అంటుండు ఇక గివే చేస్తేట చెప్పుడు నేను తానం చేయాలి కదా ఆ నది దగ్గర కొనిస్తలేడు మా అయ్యను కేసు పెట్టినా నేను అరెస్ట్ చేయరు అంటున్నట్ట ఇక ఈ ముచ్చట చూసి పోలీసు వాళ్ళు నవ్వా వాళ్ళ అయ్య నవ్వా ఇక ఈ పని గిట్లున్నాడంటే వీడు 13 ఏళ్ళ వస్తాలకి ఎట్లుంటాడు 17 ఏళ్ళకి ఎట్లుంటాడు 20కి ఎట్లుంటాడు 25కి ఎట్లుంటాడు నేనేం చెప్ప మీరే ఆలోచించుకోరు కానీ పోరాడు ధైర్యంగా అయ్యని తీసుకుపోయి అయ్య మీద కేసు పెట్టినట్టే మామూలు ముచ్చట ఇది तो आप रिपोर्ट लिखाना चाहते हो रिपोर्ट लिखाओगे कुर्सी में बैठ जाओ अच्छे से पहले कुर्सी में बैठो पहले क्या नाम है तुम्हारा हाँ क्या नाम है हसनैन तो इकबाल भाई को बंद कर दूं इकबाल भाई कौन है इकबाल कौन है ये हाँ ये अभी वसन करते ये तो तुमको मारा है इसने हाँ क्या बोला उसने बोला है कि तुम मेरे से मैंने बोला कि मैं वही అబ్బో గీ బుడ్డోడి తెలివి చూడుర్రి ఎట్లున్నదో తండ్రి మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తేందుకు పోయిండు అనుకోరాదుర్రి మా నాన్న నన్ను అసలే ఆడుకోనిత్తలేడు ఇంట్లోకెంచి బయటకే రానిత్తలేడు గిట్లయితే ఎట్లుంటది సారు నన్నే అడ్డుకుంటాడా అని ఇక గీ బుడ్డోడు తన తండ్రి మీద ఇక కంప్లైంట్ చేసేందుకు పోలీస్ టౌన్ కు పోయిండులా ఇక గీ ముచ్చట ఎంపీలున్న దారులైంది అనుకోరాదుర్రి హస్నైన పిల్లగాడు ఆడుకుంటానికి నదికాడికి పోతా అంటే ఇలా నాన్న పోనిత్తలేడట తానం చేయనిత్తలేడట ఇక మస్తు కోపం వచ్చి ఏం చేయాలనో తెలియక గిట్లా పోలీస్ టౌన్ లో పోయి సారిగా నేను చెప్తా కంప్లైంట్ రాసుకోండి ఇక మా నాన్న నన్ను ఆడనిత్తలేడు పాడనిత్తలేడు తానం చేయనిత్తలేడు అందరు నా సోపత్కాలు పోతే నేను ఉత్తగానే ఇంట్లో ఉండాలి నా సారు గిట్లయితే ఎట్లుంటదని చెప్పి ఇక పోలీసు వాళ్ళ కాడికి పోయి చిన్న ముద్దు మాటలతోటి గిట్లా కంప్లైంట్ చేసిండ్రట ఇక ఆ మాటలిన పోలీసు వాళ్ళు చిన్నగా నవ్వుడు కాదు ఓ కథ కాదు చూడుండ్రి ఇక ఈ పిల్లగాని తండ్రి పేరు ఇక్బాల్ అట ఎమ్మటనే మా నాన్నను జైల్లో పెట్టాలా సారు అని కానిస్టేబుల్ తోటి చెప్పిండ్రట ఇక గిట్లనే అసలు ట్విస్ట్ ఉన్నది వల్ల ఏంటిదని అనుకుంటున్నారా కంప్లైంట్ ఇచ్చేందుకు మళ్ళీ ఎవరితోటి పోయిండో ఎరికేనా వాళ్ళ తండ్రితోటే పోయిండట గట్లున్నది ఈ పిల్లగాని తెలివి వామ్మో ఇలా రేపట్ల ఎట్లా తయారైతున్నారు చూడండి పిల్లగాన్లు तो आप रिपोर्ट लिखाना चाहते हो रिपोर्ट लिखाओगे कुर्सी में बैठ जाओ अच्छे से पहले कुर्सी में बैठो पहले क्या नाम है तुम्हारा हाँ क्या नाम है हसनैन तो इकबाल भाई को बंद कर दूं इकबाल भाई कौन है इकबाल कौन है ये हाँ ये अभी वसन करते ये तो तुमको मारा है इसने हाँ क्या बोला उसने बोला है कि
मैंने वो कि हमने वही అయ్యా ఇవాళ రేపట్ల రీల్స్కి అయితే ఏం కొదవలేదు. అందులో ఆడోళ్ళు అయితే ఫస్ట్ మార్కులు కొట్టేస్తారు, పాస్ అవుతారు. ఇక గిడ చూడు ఒక ఆంటీ మామూలుగా ఆడతలేదు. ఇక నేనంటే అంటే నన్ను తిడతారో ఏమో కానీ మరి ఆమె సినుకులకు ఎర్ర కారు వేసుకొచ్చి కారు మీద ఎగిరింది, జరసేపు కిందికి ఎగిరింది. ఈమె పోయే తొవ్వలు ఎగిరింది అంటే ఓకే, అవతల గీత ఉంటుంది కదా, అవతలకి పోయి కూడా ఇట్లా అట్లా ఓ నాయన. ఇక తిప్పుడు కాదు, డ్యాన్స్ కాదు, సోషల్ మీడియాలో అలచలు కావాలి, రీల్స్లలో నాకే ఎక్కువ లైక్స్ రావాలని ఇవాళ రేపట్లు అమలక్కలు అంటే కోపడతలేము. కానీ ఏం చేస్తురో ఎందుకు చేస్తురో ఓ పద్ధతి పాడు లేకుండా పోతుంది. ఏమన్నా అంటే అగో మాకు డ్యాన్స్ చేసే స్వేచ్ఛ లేదా అంటారు. డ్యాన్స్ చేస్తే చేసిరు కానీ రోడ్డు దాటే స్వేచ్ఛ, రోడ్డు మీద ఆడే స్వేచ్ఛ ఎవరు ఇచ్చిరమ్మా? వెనకకెళ్ళో ముంగలకెళ్ళో ఎవడని వచ్చి గుద్దిపోయినాక మాకు స్వేచ్ఛ లేదా అంటే ఏమొస్తా చెప్పు? నువ్వు రోడ్డు మీద ఆడుతున్నావు, వాడు గుద్దుతాడు, మళ్ళీ ఆనికి స్వేచ్ఛ లేదా? మరి జర చూసుకొని చేయాలి ఏదున్నా. అరే అనబోతే పాపం ఉంది, అనకపోతే ఇంకా పాపం ఉంది. చూడరు ఈ ఘటన అనులా వర్షంలో తడుచుకుంటే ఆ బట్టలు ఏంది, ఆ భాగవతం ఏంది, ఆ ఆట ఆడితే ఏమొస్తుంది, ఏమాందా అని ఆనందం ఉండాలి. కానీ దానికి అదుపద్దు ఉండాలి కదా. ఆయన కోపం కానీ ఇవ్వాలి రేపటిగా చూడురులా ఆడోళ్ళు ఎట్లయిపోయారు అంటే ఇన్స్టాగ్రామ్ ఏమంట వచ్చిందో నాయన. ఇక మొత్తం ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది. సోషల్ మీడియా వచ్చిన కాంచెల్లి ఇక ఏ వయసు అన్న తేడా లేకుండా రీల్స్ కోసము ఇక వీడియోలు వైరల్ అయ్యేందుకు లైకుల కోసము ఎంతటి పనికన్నా తెగబడుతున్నారు. ఇక ఇప్పుడున్న కాలంలోనైతే ఇంకా అతిగా ప్రవర్తిస్తున్నారనే చెప్పాలా. కొంతమంది అయితే రిస్క్ చేసేందుకు కూడా వెనకాడతలేరు, ప్రాణాలను కూడా ప్రమాదంలో పెడుతున్నారు. ఇక కొందరైతే ప్రాణాలకు అపాయం కూడా కలిగిస్తున్నారు. గిసొంటి అత్యుత్సాహమే ఓ యువతి చేసింది అనుకోరాదుర్రి. ఉత్తరప్రదేశ్ చెందిన ఒక ఆమె రీల్స్ కోసము బిజీగా ఉన్న ఓ రోడ్డు మీద డాన్స్ చేసింది. కారు నుంచి కిందికి దిగి నాట్యం ఆడింది అనుకోరాదుర్రి. పక్క పొంట బండ్లత్తున్న ఏదన్నా గుదకపోతుంది, లేకపోతే వాళ్ళకన్నా తక్లీఫ్ అవుతుంది. గివే పట్టించుకుంటలేదు గామె. నేను ఎగరాలా, ఇక ఇలా పోస్ట్ వేయాలా, నాకు లైకులు రావాలా, కామెంట్లు రావాలా, ఇక ఇది ఒక్కటే పెట్టుకొని మొత్తానికైతే డ్యాన్స్ ఎగురుడు చూడుండ్రి. అది ఏం ఎగురుడు, అవి ఏం బట్టలు, ఏం కథ, గింత అనాలని తయారవుతున్నది సమాజం రాను రాను. ఇక చూడుండ్రి ఆ బండి మించెల్లి ఆనబడ్డట్టున్నది, జర్రన జారి కింద పడితే ఏం కావాలో, తలకాయ పడితే మళ్ళీ పానం ఉంటుందా? ఇక చూడుండ్రు ఇలా కావాలంటే ఈ వీడియో పెట్టి మస్తు లైకులు వస్తాయని అనుకున్నది కానీ ఈమె చేసిన పనితీరు మీద అయితే అక్కడ చూసిన నెటిజన్లు మస్తుగా మండిపడుతున్నారు. ఇక పక్క పొంట పోయేటోళ్లకు మొత్తానికైతే భద్రత లేకుండా ప్రమాదాలకు నెడుతున్నారని మస్తుగా గరం అవుతున్నారు. వైరల్గా మారిన ఈ వీడియో మీద ఉత్తరప్రదేశ్ పోలీసు వాళ్ళు కూడా మస్తుగా స్పందించిండ్రు. ఇక బండి నెంబర్తో పాటు టైము డేట్ని చెప్పాలని చెప్పి కోరిండ్రు. మహిళ మీద చర్యలు తీసుకునేందుకు ఈ వివరాలు అందించాలని చెప్తున్నారు. ఇప్పుడు మంచిగా అయిందా? అప్పుడేంటే ఇంట్లోండి ఏదో టైం పాస్ కింద వేసుకోవాలా కానీ రోడ్డు మీదకి వచ్చిగా బట్టలేందిగా ఎగురుడేంది చెప్పుండ్రి. నిజంగానే పోలీసు వాళ్ళ దాకా పోయి ఇట్లా టౌన్లో పెడితేనే మంచిగా అవుతారు. ఏ నెరి అన్నాలని తయారవుతున్నారు మనుషులు ఏందో పోన్రి. ఇక గివన్నట్టు వాళ్ళ ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడుబై వాల్ఫుల్ చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు వరదాకా మీ TV5 ఇగుంటా.